హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గారి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం మన శరీరంలోని కణాలతో మాట్లాడడం ఎలా, నిజంగా ఇలా మాట్లాడడం ద్వారా మనకున్న జబ్బులను, మరి ప్రాబ్లమ్స్ను, రోగాలను తగ్గించుకోవచ్చా అనే దాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి అలాగే ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను ఇటువంటి కంటెంట్ మీకు కావాలి అంటే కూడా చక్కగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి చూడండి ఫ్రెండ్స్, మనం చక్కగా ధ్యానం అనేది ఫస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ధ్యానం చేస్తేనే ఏ పని అయినా సాధ్యపడుతుంది. మరి ధ్యానం చేసి చక్కగా ఆలోచన రహిత స్థితికి మనం వెళ్ళినప్పుడు, అంటే మనకి ఇక్కడ ధ్యానం గురించి అందరికీ తెలుసు. ధ్యానం ఎలా చేయాలి అంటే సుఖస్థిరాసనంలో కూర్చోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి, మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం. అలా గమనిస్తూ ఉంటే చక్కగా మనకు ఆలోచనలు లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు ఈ బ్రహ్మరంధ్రం గుండా ఈ కాస్మిక్ అంటే ఈ యూనివర్స్లో ఇక్కడంతా ఉన్న కాస్మిక్ ఎనర్జీ మన బ్రహ్మరంధ్రం గుండా వెళ్ళి మనకు ఎనర్జీని, శక్తిని ఇస్తుంది ఫ్రెండ్స్. దాని ద్వారా రోగాలు కూడా మనకు తగ్గిపోతాయి. ఇది ముఖ్యమైన కాన్సెప్ట్ ధ్యానం. ధ్యానం చేసి అలా ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు మరి దాన్ని ఆత్మస్థితి అని, నిర్వాణ స్థితి అని, ముక్తి అని, మోక్షమని, ధ్యాన స్థితి అని అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అలాగే మన శరీరము ఏమిటితో ఏర్పడింది? పంచభూతాలతో ఏర్పడింది కదా ఫ్రెండ్స్. మరి చక్కగా ధ్యానంలో కూర్చొని పంచభూతాలతో అంటే నీరు, ఆకాశము, భూమి, వాయువు, మరి గాలి, ఇవన్నింటి ద్వారా మన శరీరం నడపబడతా ఉంది. మరి శరీరంలో 70% వాటరే. మరి వాటికి ఎప్పుడైనా అంతేకాకుండా మన దేహంలో ట్రిలియన్స్ కోటాను కోట్ల కణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి స్పందిస్తాయి, అవి మనము చెప్పే మాటలను వింటాయి, మనము వాటితో మాట్లాడచ్చు అనే విషయం మనకు తెలియదు ఫ్రెండ్స్. స్పందిస్తాయి, కానీ మనం ఎప్పుడైనా వాటితో మాట్లాడుతూ ఉన్నామా? మరి ఈ శరీరం ఇంత చక్కగా పనిచేయాలి అంటే మరి ప్రాణశక్తి అవసరం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక విషయం, ప్రాణశక్తికి ప్రాణవాయువుకి డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్. మనం శ్వాస తీసుకోకపోతే ఆక్సిజన్ మన లోపలికి అంటే మనం తీసుకోకపోతే శరీరము శవం అవుతుంది, అంటే శరీరము చనిపోతుంది, శరీరము శవం అవుతుంది. మరి ప్రాణశక్తి అంటే ఫ్రెండ్స్, మరి ప్రాణశక్తి అంటే విశ్వమయ ప్రాణశక్తి. ఇప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని చోట్ల కాస్మిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనకు అందుతుంది ఫ్రెండ్స్ ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం పోగొట్టుకోవడం వలన మనకు రోగాలు అనేవి వస్తున్నాయి. ఎందుకు స్టోర్ చేసుకోకపోతున్నాము? మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవి ఎందుకు మనకు సహాయపడటం లేదు? మన ఎనర్జీ అంటే మనము చేసే అనవసరంగా ఈ కళ్ళ ద్వారా టీవీ చూడడము, అన్నిటికీ ఉపయోగించుకోవడము, సెల్ చూడడము, మరి చెవులతో వినడము, మరి అనవసరమైన ఆలోచనలతో కూడుకొని ఉన్న మన మెదడు, వీటన్నింటి ద్వారా మన ఎనర్జీ అన్నది వెళ్ళిపోతూ ఉంది ఫ్రెండ్స్. మరి అవన్నీ వెళ్ళిపోతున్నాయి కాబట్టి స్టోరేజ్ లేదు, స్టోరేజ్ నువ్వు చేసుకోలేకపోతున్నావు. మరి స్టోరేజ్ చేసుకోలేకపోవడం వల్ల ఏమవుతుంది? నీకు రోగం వచ్చినప్పుడు నువ్వు కంపల్సరీగా మందులు తీసుకొని నీ రోగాన్ని ఆపరేషన్ల ద్వారా నువ్వు క్లియర్ చేసుకుంటూ ఉన్నావు. అది కాదు ఫ్రెండ్స్ చేయాల్సింది. అందుకని అనవసరమైన ఆలోచనలను, ఒక రోగం వచ్చినప్పుడు అయ్యో నేనేమి చేయలేను, తగ్గించుకోలేను అన్న ఫీలింగ్ని ఫస్ట్ మనం వదిలేయాలి ఫ్రెండ్స్. వదిలేసి అవి అంటే ఇక్కడ
మనలోని కణాలు కాంతి పుంజాలు ఫ్రెండ్స్, లైట్ వర్కర్స్. అవి ప్రకృతి దేవతలు. అంటే ఎంతోమంది యోగులు వాళ్ళందరూ దర్శించినారు మనలో ఉన్న ఇప్పుడు కోటాను కోట్ల కణాలు, బ్రిలియన్స్ ట్రిలియన్స్ కణాలు ఉన్నాయన్నాను కదా ఫ్రెండ్స్. అవన్నీ ప్రకృతి దేవతలుగా గుర్తించారు ఫ్రెండ్స్, నేచర్ స్పిరిట్స్. అంటే అవన్నీ అన్ని కణాలు, అన్ని నేచర్ స్పిరిట్స్, అన్ని ప్రకృతి దేవతలు ఉండడంతోనే ఈ శరీరాన్ని సృష్టించారు ఫ్రెండ్స్. ఆ పైన ఉన్న మాస్టర్స్, అంటే మీరు భగవంతుడు అనుకోండి, మాస్టర్స్ అంటే ఎవరైనా అనుకోండి, అంటే అంత గొప్పది ఈ శరీరం. కానీ మనం ఎప్పుడైనా దీన్ని ప్రేమపూర్వకంగా మాట్లాడామా? మరి మనం పుట్టినప్పటి నుంచి ఈ శరీరము మనకు ప్రతీదీ పని చేస్తూ ఉంది. కాళ్ళు పని చేయకుంటే నడవలేము, చేతులు పని చేయకుంటే ఏ పని చేయలేము, తినలేము, కళ్ళుతో చూడకుంటే కనిపించదు, చెవులతో వినకుంటే వినిపించదు. చూడండి ఫ్రెండ్స్, మరి ప్రతి దానితో ప్రేమపూర్వకంగా ఏనాడైనా మనము మాట్లాడామా? కాబట్టి ధ్యానంలో కూర్చొని ఒక రోగం వచ్చినప్పుడు, రోగం కూడా వద్దు ఫ్రెండ్స్, ఏది రాకున్నా కూడా వచ్చినప్పుడు అనుకోండి ఇక్కడ, ఎందుకంటే వచ్చినప్పుడే కణాలతో ఎలా సంభాషించాలి అనేది మనం వెతుకుతూ ఉంటాం. ఏ రోగం వచ్చిందనుకోండి, అక్కడ ఉన్న పార్ట్స్తో, ఆ బాడీలో ఉన్న పార్ట్తో మాట్లాడడం మొదలు పెట్టండి ప్రేమపూర్వకంగా. నేను నిన్ను ఇన్ని రోజులు గుర్తించలేకపోయాను, చాలా థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ప్రేమని ఇవ్వండి, ప్రేమ తత్వాన్ని. ఎన్ని రోజులు ఎంతో చక్కగా వర్క్ చేశావు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు చెప్పుకోండి. మరి అంతేకాకుండా ఇప్పుడు ఇంకా బాగా వర్క్ చేయండి. ఇప్పటిలాగా ముందులాగానే ఈ శరీరము ఇంకా ఇలాగే ఉపయోగపడాలి. ఏ రోగం వచ్చిందో అవన్నీ వెళ్ళిపోవాలి అని వాటితో ప్రేమ తత్వంతో ఎలా మాట్లాడారు ఫ్రెండ్స్? హృదయపూర్వకంగా, విశ్వాసంతో, నమ్మకముతో. విశ్వాసము నమ్మకం లేనిదే ధ్యానం చేస్తే అవన్నీ జరుగుతాయని చెప్పినవి ఏవి మనకి కాదు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ దగ్గరికి వెళతాము, రోగం తగ్గాలి అంటే అతను మనకు బాగా చూస్తాడు అనే నమ్మకంతోనే పోతాం. అతను బాగా చూడాడు అంటే మనం పోయిన ఆ డాక్టర్ దగ్గర మనకి ఏది జబ్బు నయం కాదు, అతను ఎంత మంచి మాత్రలు ట్యాబ్లెట్స్ ఇచ్చినా మనకు బాగు కాదు ఫ్రెండ్స్. కాబట్టి ఒక దగ్గర ఒక యాక్సిడెంట్ జరగని, ఏదైనా ఒక ప్రాబ్లం మన శరీరంలో ఏర్పడని, మరి మన మైండ్ అప్పుడే చెప్పేస్తుంది అనమాట, ఈ పార్ట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. మరి అందరూ అక్కడ మన శరీరంలో ఎన్నో కోటాను కోట్ ఇంకా అన్ని చోట్ల ఉంటాయి ఫ్రెండ్స్. చెవుల దగ్గర, ముక్క దగ్గర, వెనక ప్రతి పార్ట్, కడుపు, మరి అన్ని చోట్ల ఉంటాయి, కిడ్నీసు, చేతులు. అక్కడికి ప్రతి వాళ్ళు వచ్చి, అక్కడికి వచ్చిన శత్రువు అంటే ఏదో ఒక కణం, డిజీజ్ కానీ ఏదైనా నెగిటివిటీ అంటే ఏదైనా ప్రాబ్లం కానీ వస్తే వాటిని తరిమివేయడానికి విశ్వ ప్రయత్నం, యుద్ధం చేస్తాయి ఫ్రెండ్స్. మనల్ని కాపాడడానికి మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్? వాటికి ఎప్పుడైనా ప్రేమగా ఐ లవ్ యూ చెప్పామా? వాటితో మాట్లాడామా? ఆలోచించండి ఫ్రెండ్స్. మరి అలాగే ఒక ఆత్మ జన్మ తీసుకోవాలి ఈ భూమి మీద అంటే ఫ్రెండ్స్, మరి ఆత్మ ఎలా జన్మ తీసుకుంటుంది? ఒక స్త్రీ పురుషుల కలయిక ద్వారా ఒక ఆత్మ అంటే ఒక జీవి పుడుతుంది కదా ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఆ యుటరస్లోకి అంటే గర్భాశయంలోకి ఒక కణము ఆ పురుషుని ద్వారా వెళ్ళినప్పుడు మనలో ఉన్న కోటాను కోట్ల కణాలు వచ్చి దానితో విపరీతమైన యుద్ధం చేస్తాయంటే ఏదో బాడీలోనికి వచ్చింది అని. కానీ అంత యుద్ధం చేస్తాయన్నమాట. ఆ ఒక్క కణము అది వెళ్ళిపోతుంది ఆ యుటరస్లో. అప్పుడు పిండము అండము మరి ఈ భూమి మీద జన్మ తీసుకుంటుంది ఆత్మగా, అంటే ఒక మనిషిగా జన్మ చూడండి ఎంత కష్టపడితే మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఉన్న శరీరంలో ఉన్న కణాలన్నీ వచ్చి అక్కడ ఫైట్ చేస్తాయి. అందుకే మనం ఏం చేయాలి? ఇప్పుడు షుగర్ వచ్చిందనుకోండి, మన రక్తంలో బ్లడ్లో ప్రతి చోట ఉంటుంది, దాంతో మాట్లాడండి. ఆ రక్తంలో ఉన్న ఆ షుగర్తో చక్కగా మాట్లాడండి, ప్రేమతో మాట్లాడండి. నాకు ఈ షుగర్ వచ్చింది, దీన్ని తగ్గించండి. ఇక్కడ కావాల్సింది విశ్వాసం, నమ్మకం ఫ్రెండ్స్. అది లేకపోతే ఏదీ జరగదు. రక్త ప్రసరణ, ఆ రక్త ప్రసరణ ఎన్నో కణాలు ఉంటాయి, వాటితో మాట్లాడి
మన రోగాన్ని తగ్గించుకోండి, వాటికి థ్యాంక్ యూ చెప్పండి, ప్రేమ తత్వంతో అడగండి. నాకు తగ్గుతుంది అన్న నమ్మకంతో, విశ్వాసంతో నాకు తగ్గుతుంది అన్న ఆ, విశ్వాసం, నమ్మకం విశ్వాసంతో అడగండి. ప్రతిదీ సాధ్యపడుతుంది ఫ్రెండ్స్. మరి ఇది ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.